And Dr. Radha Kusuma, Chairperson of Kusuma Dharmana Kalabidam, and Srimati E.V. Kiranmai, PRO TGO State Secretary. So welcome on. వాళ్ళు మన అవార్డు కోసం డిస్టర్బ్ కాకుండా ఉండడానికి మాత్రమే. అంజలి గారు మర్చిపోయింటే క్షమించాలి. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ ఉమెన్స్ డే గురించి చెప్పాలంటే మన మిగతా అందరూ సోదరులందరూ దాన్ని చేసి ఈరోజు ఈ స్థితికి తీసుకొని వచ్చారు. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఈ రకంగా చూడరు. సో సభ ప్రారంభించాలని మేము రెడ్ క్రాస్ తరఫున చాలా సంవత్సరాల నుంచి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. బేగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూ చాలా మంది లేడీస్ అందరూ మనకి దీనికి హాజరవుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది లేడీస్ని ఈ రకంగా చూడటం అనేది చాలా కన్నుల పండుగగా ఉంది. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్. థ్యాంక్ యూ. TGO State Secretary E.V. Kiranmai garu. And I tell my daughter-in-law that you have all the right to choose what you want to be, and at the same time inform us before taking a decision. Your parents or me, both are equal to you, almost equal. I don't say I'm completely equal, almost equal. And we are there to help you to grow much better in this world. ఈ రకమైన యాటిట్యూడ్ తోటి మనం ఉన్నప్పుడు ఆపోజిట్ పీపుల్ కూడా మనతో లాగా అట్లాగే ఉండాలి కదా. వాళ్ళు ఒక్కొక్కసారి ఉండరు. నా అదృష్టానికి ఏంటంటే నా కోడలు షీఈస్ మై ఫ్రెండ్ అండ్ వీ అప్రిషియేట్ ఈచ్ అదర్ అండ్ లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్. ఒకరి సపోర్ట్ కోసం ఒకళ్ళు మేము చూసుకుంటూ, తను మా సన్ న్యూజిలాండ్లో ఉన్నా, నేను ఇండియాలో ఉన్నా, వీఆర్ దేర్ ఎవ్రీ డే మినిమం 1.5 hours we discuss things. ఏదో ఒకటి పిచ్చాపడి ఏదో ఒకటి మొత్తానికి. బట్ when she comes here, she's fantastic. That is God's blessings. And నాకు మా పేరెంట్స్ నేర్పించిన విధానం, మా అత్తగారు మామగారు నాతో ఉన్న విధానం, టోటల్లీ నేను చెప్పేది ఏంటి అని అంటే, మనమే కాదు మన వెనక జనరేషన్, మనతో పాటు ఉన్న వాళ్ళ ఇంపాక్ట్ మన పైన పడుతుంది. సో ప్రతి ఒక్కరు మనము ఏ విధంగా ఉంటున్నాము, మనం నెక్స్ట్ జనరేషన్కి తోటి జనరేషన్కి ఏ విధమైన ఇంపాక్ట్ ఇవ్వగలుగుతున్నాము. లెట్ ఇట్ బి మోస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్. మేక్ షూర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఇంపాక్ట్. సో ఈ విధంగా కనుక మనకి మనం మోల్డ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్స్కి కనుక మన ఒక గైడెన్స్, ఒక పోల్ స్టార్, ద పోల్ స్టార్స్ ఈ మధ్య స్కైలో పోలండి స్టార్స్ గురించి వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఇట్. అప్గ్రేడ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మీ ఫండమెంటల్ రైట్స్ మర్చిపోకండి. దాని గురించి సామరస్యంగా సాల్వ్ చేసుకునేవి చాలా ఉన్నాయి. గొడవ పడి హఠం పెట్టి నిల్చొని చేసుకునేవి కూడా మరిన్ని ఉన్నాయి. దాన్ని సమయానుసారంగా మీరు అవకాశాన్ని కుటుంబ వెల్ఫేర్ గురించి మీరు యూజ్ చేస్తూ సమాజంలో ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్గా ఒక లేడీ అని అంటే, ఓ షీఈస్ అ వండర్ఫుల్ లేడీ, షీఈస్ అ వండర్ఫుల్ లేడీ, ఇట్ ఈస్ అ పాజిటివ్ వన్.
లేడీస్ ఇంకొక విషయం, లాస్ట్ విషయం ఏంటి అని అంటే, లైక్ ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ స్కై. సూర్యుడికి ఒక పరిమితి ఉంటుంది వెలగడానికి, అవునా, వెలుతురు ప్రసరించడానికి. అట్లాగే చంద్రుడికి ఆ టైం ఈజ్ డివైడెడ్ ఫర్ ద నైట్. దాంతో పాటు స్టార్స్ అవి మెరుస్తూ ఉంటాయి. సో వెన్ దీస్ త్రీ బ్యూటిఫుల్ థింగ్స్ ఆఫ్ అవర్ ఎర్త్ ఈజ్ షైనింగ్ అట్ దేర్ ఓన్ టైమ్, దేర్ గివెన్ టైమ్, so that is given to them. But for we ladies, we are so beautiful, so scintillating, so powerful that we must glow, shine, whether it be the day or night or whatever, whichever the situation you are. So attach that glow, increase your inner glow with compassion, service and love and affection, and glow always, smile always. So this is a message on my personal behalf and as second vice district governor from Lions Clubs International. I wish you all the very best, and dear gentlemen, without you the shine is not possible, because ladies only you cannot do, gents alone you cannot do, because this is the combination where the God has created. Let's make use of it. Help each other, appreciate each other, and be a support for each other. Especially to the younger generation, don't get used to all the vices in the world. There are so many things which welcomes you, but God bless you all, and thank you very much for this opportunity. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఎం విజయలక్ష్మి గారు ఎంత చక్కని మాటలు మనకు చెప్పారనమాట. అంటే సూర్యుడిలాగా మెరుస్తూ మనం స్టార్లాగా షైన్ కావాలి మహిళలు అని. అమ్మని పూజించు, భార్యని ప్రేమించు, సోదరిని దీవించు, ముఖ్యంగా మహిళలను గౌరవించు అనే ఒక మెసేజ్ మనకు పాస్ చేశారు. చాలా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్వాగత సమాజాలు తెలియజేస్తున్నా. ఈరోజు మహిళల పైన జరుగుతున్నటువంటి ఆక్యురతల పైన, అదేవిధంగా మహిళ యొక్క సాధికారత పైన ఈరోజు అనేక రకాలుగా మన సమాజంలో జరుగుతున్నటువంటి చర్చల్లో మనం భాగస్వాములు అవుతున్నాం. ఇలా అనేక రకాలైనటువంటి మహిళా దినోత్సవాలు పురస్కరించుకున్నప్పటికీ కూడా, ఒక మహిళా సమాజం అంతా ఒక వేదిక మీదకి వచ్చినప్పటికీ కూడా అనేక సంస్థలు, అనేక స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని సమాజ హితం కోసం పోరాడుతున్నటువంటి మహిళా మనందరూ ఏకతాటి పైకి వచ్చినప్పటికీ కూడా ఇంకా మన మహిళా సాధికారత అనేటువంటి మనం ఎందుకు సాధించుకుంటలేమనేటువంటి దానిపైన ఇలా ఒక ప్రశ్న అనేటువంటిది ఉన్నది. ఇలా సభ పైన చాలా మంది మహిళా మనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక రకాల యూట్యూబ్ సంబంధించినటువంటి ఛానల్లో ప్రియా గారు అయితే చాలా మంది కూడా ప్రతి ఒక్క అంశాన్ని, సామాజికంగా వస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాలపైన అవేర్నెస్ చేస్తూ ఈ సమాజాన్ని బాగు చేయడం కోసము, సమాజాన్ని పట్టినటువంటి చీడను తొలగించడం కోసము అనేక రకాలుగా వాళ్ళ యొక్క ఆవశ్యకతను ఈ సమాజానికి అందించే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా కానీ ఇంకా ఈ సమాజంలో మహిళా దేశం అనేటువంటిది అర్ధనారీశ్వర తత్వాన్ని బోధించినటువంటి దేశం. అర్ధనారీశ్వరుడైనటువంటి ఒక పార్వతి పరమేశ్వరుల యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని మనం ఈరోజు ఆరాధ్య రూపంగా మనం కొలుచుకుంటున్నాం. అంటే స్త్రీ అనేటువంటి పురుషుల్లో సగభాగము, స్త్రీకి వేరే విభేదం ఉండదు, స్త్రీ అనేటువంటి వాళ్ళు వివక్షకు గురి కాకూడదు అని చెప్పేసి మన సనాతన సాంప్రదాయమైనటువంటి మన సనాతన సాంప్రదాయంలో ఆ రోజు మనం చెప్పుకున్నాం. అందుకనే మన భారతదేశం అనేటువంటిది ఒక అర్ధనారీశ్వర తత్వాన్ని బోధించినటువంటి దేశము. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చెప్పేసి చెప్పినటువంటి దేశం ఈ భారతదేశం. అట్లాంటి సనాతన ధర్మాన్ని ఇవాళ మన దేశం బోధించినప్పటికీ ఇంకా స్త్రీ పైన వివక్షత అనేటువంటి కొనసాగుతుంది. ఇలా మనం ప్రశ్నించుకోవాలి. ఇలా సమాజంలో స్త్రీ ఎప్పుడైతే తన యొక్క సమాజ స్థాపనతో పాటు తన యొక్క ఆరోగ్యకరమైనటువంటి సమాజ నిర్మాణంలో తను ముందుంటుందో ఆ రోజే మనము ఈ యొక్క మన సంబంధించిన వ్యవస్థలో మనం ముందు పోయే పరిస్థితి ఉంటుంది. ముందుగా ఒక 3 అంశాలను మనం ఈరోజు చూసుకోవాలి. ఏదైతే ఉన్నదో ఫస్ట్ ముందు ఇల్లు అనేటువంటిది ఒక మహిళకు చాలా గొప్ప అనేటువంటి ఒక రక్షక కవచం లాగా ఇల్లు కాపాడుకుంటుంది, ఆ కుటుంబ వ్యవస్థను మహిళ కాపాడుకుంటుంది, ఆ పిల్లలను కాపాడుకుంటుంది. మరి అట్లాంటి ఇంట్లో ఒక తల్లిగా మన బాధ్యత ఏ విధంగా ఉన్నది, మన తల్లిగా మన పిల్లలు పెంచేటువంటి విధానం ఏ విధంగా ఉన్నది, సమాజం పైన వాడికి ఉన్నటువంటి అవగాహన ఏ విధంగా పెంచాలి, అత్యాచారాల పైన, కుటుంబ వ్యవస్థల పైన వాడికి గౌరవం ఏ విధంగా పెంచాలి,
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పైన వాడికి గౌరవం ఏ విధంగా పెంచాలి, అట్లాంటి పెంపకం అనేది ఈ రోజు కలిగినట్లయితే ఈ రోజు 100 కోట్ల రూపాయల కోసం నిన్ననేమో ఒక తల్లి పైన హత్య చేసినటువంటి పరిస్థితి. ఇలా ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే ఆ పిల్లోని మన దగ్గర నుండి పెంచుకోవట్లేము, వాడికి మనం ఆ ప్రేమనిస్తలేము, అట్లాంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ రోజు నిన్న 100 కోట్ల కోసం కన్న తల్లిని చంపినటువంటి పరిస్థితి. కాబట్టి ఇల్లు అనేటువంటి మార్చేటువంటి శక్తి కేవలం మహిళకే ఉంది. ఆ మహిళ మాత్రమే ఆ ఇంటికి ఒక రక్షణ కవచంలాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాను. అది ముఖ్యంగా 2 విషయాలు. అంటే ఇప్పుడున్నటువంటి మహిళా మహిళ అంటే మీకు అందరికీ తెలిసిందే ఈ భూమి, ఇలా అంటే కూడా భూమి ఒక జన్మలకు జన్మనిచ్చి సృష్టించేది మహిళా మనులు. భూమి అంటే మట్టి. అంటే ఈ భూమికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉన్నది అంటారు. అందుకే ఇక్కడే మా ప్రియాక ఉంది, నన్ను తయారు చేసినటువంటి మా వైఫ్ ఇక్కడే ఉంది. ఓకే, నన్ను ఒక కవిగా పిలుస్తారు మీకు చిన్న పాటతోని. అండ్ 2 విషయాలు క్లుప్తంగా నేను ముగిస్తాను. మాట్లాడమంటోంది మట్టి మనసార, మాట్లాడమంటోంది మట్టి మనసార, దరిచేరమంటోంది మట్టి. ఈ మట్టి పుట్టింది మంటల ప్రసవించి, ఈ మట్టి పెరిగింది నీటితో తనువాడి, ఈ మట్టి తిరిగింది గాలితో తిరుగాడి, ఈ మట్టి పుట్టింది విశ్వంలో పరమాణు బంధాల గట్టి. బ్రహ్మ పరబ్రహ్మ ఇది పంచభూత జన్మ, బ్రహ్మే నివసించే నిజ రూపధనిరమ్మ. మాట్లాడమంటోంది మట్టి మనసార, దరి చేరమంటోంది మట్టి. సో థ్యాంక్ యూ. కాబట్టి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీగా జాగ్రత్తగా ఉండడానికి 3-4 అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఎవరైనా తెలియని వాళ్ళు వీడియో కాల్ చేస్తే దయచేసి ఎవరు లిఫ్ట్ చేయొద్దు. అదేవిధంగా మనకి లోన్ ఇస్తామని చెప్తే అలాంటి వాటికి మీరు, ఎందుకంటే ఎక్కువగా ఇంట్లో ఉండేటువంటి మహిళా మంది ఎక్కువ మంది మోసపోతున్నారు. కాబట్టి మీరు అట్లాంటిది ఏదైనా పరిస్థితికి లోన్ అయితే 1930కి కాల్ చేయండి. సో ఇది మేము చెప్పే. నేను లైన్ డాక్టర్ ఎం విజయలక్ష్మి. నేను 2nd వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, డిస్ట్రిక్ట్ 320D. దానికి అన్నిటికంటే మించి నేను ఒక స్త్రీని. చక్కగా అందమైన జీవితం, చక్కటి తల్లిదండ్రులు, మంచి ఎన్విరాన్మెంట్, అంతా బాగుంది. మంచి కుటుంబం, మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అని తేడా లేకుండా సేవ చేస్తున్నాం. కానీ ఇంకా మనం ఎంత అడ్వాన్స్డ్ AI యూజ్ చేస్తున్నా కానీ మనము ఇంకా ఫండమెంటల్ రైట్స్ గురించి ఫైట్ చేసే సిచ్యువేషన్ లో ఉన్నాము అని అంటే అది చాలా శోచనీయం. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. మరి మిస్సెస్ చావ్లా తను అంతరిక్షంలో ప్రయాణించారు. ఇంకా సునీత విలియమ్స్, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ గాన్ సమ్వేర్, దే హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. బట్ వై అ సింపుల్ గర్ల్ చైల్డ్ ఈజ్ నాట్ గివెన్ హర్ రైట్స్? అండ్ ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత, పెళ్లికి ముందర, మరి వృద్ధాప్యంలో కూడా తను ఎందుకు సర్టన్ స్ట్రగుల్స్ ఫేస్ చేయవలసి వస్తుంది? అది మాక్సిమం సొల్యూషన్ ఏంటి అని మన ఇండియన్ పీనల్ కోడ్ కూడా చాలా ఫెసిలిటీస్ ఇచ్చాయి. దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా సక్రమంగా వాడుకుంటూ ముందరికి వెళ్ళి మరి మనం నిరూపించుకోవడానికి ఇది సమయం అని నేను అనుకుంటూ అందరికీ ఉమెన్స్ డే సెలబ్రేషన్. మీరు మీ ప్రాథమిక హక్కు ఏంటి అన్నది తెలుసుకోండి. ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకోండి. దేని గురించి కూడా భయము, ఒక బెరుకు అన్న పదానికి వెనకబడి ఉండకండి. ఒక హోప్ తోటి, అంటే ది గ్రీన్ కలర్ ఈజ్ ఫర్ హోప్, ఆ హోప్ తోటి ముందరికి వెళ్ళండి. దాని ఏమంటారు, ఒక ఆత్మస్థైర్యంతో ముందరికి అడుగు వేయాలి. ఇది కాదేమో, ఇది నా వల్ల కాదేమో అని అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి సాధ్యం, కష్టం అన్నది ఏమీ లేదు. అండ్ మీరందరూ కూడా ఒక ఐకమత్యంతో, ఒక ఆడదానికి ఆడదే శత్రువు అన్నది చాలా మంది ఏకీభవిస్తారని అనుకుంటాను. ఎందుకనంటే
ది సేమ్ జెండర్ లో చాలా సార్లు ఎన్నో విషయాల్లో మనం చూసాము. వాళ్ళని అణగదొక్కడానికి మన ఇంట్లోనే చూస్తున్నాం, అవునా? ఇళ్లలోనే చూస్తున్నాము, వేరే డిఫరెంట్ ఫ్యామిలీ కాంబినేషన్స్ లో చూస్తున్నాం. మనం దాన్ని దాటి ఎదిగి ముందరికి మరింత గ్లోబల్ గా ఆలోచించాలి, లోకల్ గా ఉంటూ గ్లోబల్ గా ఆలోచించాలి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. It is fantastic. Indian Red Cross Society of Telangana State is doing a wonderful service to the common people. వాళ్ళకి అవగాహన కార్యక్రమాల నుంచి రక్తము ఏ విధంగా వాళ్ళ నుంచి తీసుకొని ద లేటెస్ట్ పద్ధతిలో దాన్ని స్టోరింగ్ అండ్ డివిజన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అన్నది కూడా మన తెలంగాణ గవర్నమెంట్ లో ఒక స్టాండర్డ్స్, దే ఆర్ వెరీ హై స్టాండర్డ్స్. కాకపోతే విలేజెస్ లో వాటిలలో వాళ్ళకి బ్లడ్ ఎప్పుడన్నా కావాలి అని అంటే నో డౌట్ వాళ్ళకి రెడ్ క్రాస్ అసోసియేషన్స్ క్లబ్స్ అవి ఉన్నాయి, కానీ ఇంకా దీన్ని అందరికీ తెలియజేయాలి. అందరూ నలుగురు వచ్చి వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయాలి అన్నది విషయం మటుకు అవగాహన కార్యక్రమాలు చాలా జరగాలి. టెక్నాలజీ ఆయన సరే పబ్లిక్ లో మహిళలకు ఎన్నో దగ్గర అట్లాంటి వాళ్ళు టెక్నాలజీ అందుకనే అంటున్నాం కదా, మన మైండ్ సెట్ ఎంత పాజిటివ్ గా ఉండి ముందుకు దూసుకుపోగలను నేను అన్న ఆలోచనతోటి ముందరికి వెతికితే భగవంతుడే కనిపిస్తాడని అంటారు. మరి ఈ ఏఐ టైంలో మీకు దొరకనిది ఏంటి? అవకాశం దొరకటం లేదా అని అంటే అందిపుచ్చుకోండి, దాన్ని క్రియేట్ చేసుకోండి. ఎవరు మిమ్మల్ని పిలిచే అవకాశం ఇవ్వరు, మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి, మీకు మీరే ప్రూవ్ చేసుకోవాలి. అది ఎవరికో ప్రూవ్ చేసుకోవడం కాదు. ఒక జాబ్ గురించి అని అంటే దానికి కావాల్సింది ఏంటి అని చూసుకోవాలి. ఒకవేళ జాబ్ దొరకలేదు అని అంటే స్వయం ఉపాధి పథకాలు బోల్డ్ అన్ని ఉన్నాయి, మీరు దాంట్లో మీరు వెతికి ఆలోచించి. ఎంఎస్ఎంఈ ఉంది, వాళ్ళందరూ ఎంత మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, అవన్నీ సద్వినియోగపరచుకోవాలి. దాని గురించి మనము ఊరినే రీల్స్ చూసి, మూవీస్ చూసి, టీవీ సీరియల్స్ చూసి, అంటే నేను దానికి వ్యతిరేకంగాను, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ మీ గ్రోత్ టైంలో అన్నెసెసరీ వాటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా అవసరమైనది మీకు ఆ సమయానికి ఏది అవసరం, ఎందుకంటే సమయం ఇలా జారిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. ఆ సమయాన్ని ఏ విధంగా మీరు సమృద్ధిగా దాన్ని వాడుకోవాలి అన్న దాని గురించి అవగాహన పెంచుకొని అవసరమైన వనరులు వెతుక్కోండి. గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్. స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఉపాధి పథకాల గురించి ఎన్నో స్వయం ఉపాధి పథకాల గురించి చాలా చెప్తూ ఉన్నాయి, ఎవరు ఇస్తూ ఉన్నారు. కరెక్ట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మీరు గమనించుకొని మీ అప్లికేషన్ పెట్టుకుంటే తప్పనిసరిగా మీ ప్రాజెక్ట్ బాగుంది అని అంటే అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధన్యవాదాలు. అయ్యో ఎవరు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఇవ్వట్లేదు. చెప్తున్నా రెడ్ క్రాస్ గురించి మాట్లాడుతున్నా. రెడ్ క్రాస్ గురించి ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. రెడ్ క్రాస్ వారు ఈ రోజు ఉమెన్స్ డే ఇలా సెలబ్రేట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అని అంటే పొద్దున్న లేస్తే ఇంటి పనులతో, ఆఫీస్ పనులతో, వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా చూసుకోకుండా ఎన్నో ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు విమెన్ కుటుంబానికి. అలాగే వాళ్ళు ఎక్కడ పని చేస్తారో అక్కడ సెల్ఫ్లెస్ గా వర్క్ చేస్తారో అలాంటి విమెన్ ని గుర్తించి ఈ రోజు రెడ్ క్రాస్ వారు ఇలా ఇన్వైట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రెడ్ క్రాస్. థ్యాంక్ యూ. ఇవ్వండి, అది కూడా ఇచ్చేసాను. రెడ్ క్రాస్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హరిప్రియ. నేను రెడ్ క్రాస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ లో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ కేర్ కన్వీనర్ని అండ్ కన్స్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను. ఇది కాకుండా ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ ఉన్నాను. అండ్ దెన్ అసోసియేషన్ ఆఫ్ ఫుడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్స్ దీనిలో కూడా నేను ప్రెసిడెంట్ ఉన్నాను అనమాట. సో ఈ 4 అసోసియేషన్ నుంచి మేము ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చాలా చేస్తుంటాం అన్నమాట. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ అందరికీ ముఖ్యంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మహిళ అంటేనే శక్తి, మహిళ అంటేనే నారీ శక్తి, ఓకేనా? సో మన శక్తిని మనం ఎంత అద్భుతంగా మనం ఉపయోగించుకోగలుగుతాం అనేది అది మన చేతుల్లోనే ఉంటది. సో మహిళా ఉద్భవం అండ్ మహిళ గురించి గొప్పతనం చాలా మంది చెప్తున్నారు అందరూ. సో మహిళలు కూడా ఇప్పుడు చాలా
రంగాల్లో చాలా బాగా రాణిస్తున్నారు కూడా. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం ఈ జెండర్ బయాస్ అంటే ఏదైతే ఇప్పుడు పురుషులే ఎక్కువ చేయగలుగుతారు, మహిళలు అయితే అంత చేయలేరు, అంటే మహిళలు కొంచెం ఇంటి పనులకే బాధ్యత అయిపోతారు, అంటే ఇంటి పనులను వదులుకొని బయట ప్రపంచంలో ఎక్కువ చేయలేరు అనే ఈ జెండర్ బయాస్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ఆరోగ్య పరంగా కానీ, అంటే వాళ్ళ అవగాహన పరంగా కానీ, వాళ్ళ ఫ్యామిలీని కేర్ చేసే పరంగా కానీ, సో ఇలాంటి వాటిలో మహిళలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని తాను ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా, ఒక మహిళ మంచి అవగాహనతో ఉందంటే ఆ కుటుంబం బాగుంటుంది. అలాగే ఒక కుటుంబం బాగుంటే నెక్స్ట్ ఆ స్ట్రీట్ లో ఉన్న వాళ్ళు, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. ఒక వీధి బాగుందంటే ఒక ఏరియా బాగుంటుంది, ఒక ఏరియా బాగుందంటే ఒక జిల్లా బాగుంటుంది, ఒక జిల్లా బాగుందంటే ఒక రాష్ట్రం బాగుంటుంది. సో ఇలా మహిళలు మంచి ఆరోగ్యంతో, మంచి అవగాహనతో, మంచి ఎంపవర్మెంట్ తో ఎవరైతే పని చేసుకోగలుగుతారో సో వాళ్ళని ఉన్న సమాజంలో ఖచ్చితంగా ప్రోత్సహించాలి. సో ఇప్పుడు ప్రజెంట్ మన సోషల్ మీడియా వేదికల్లో వీటిలో మహిళలు చాలా బాగా రాణిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ ఎవరికి వారు అంటే పని చేసుకోవడం, అంటే ఎవరికి వారు ఏదో వృత్తిలో ఉండడం ఇలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ దీనిలో ఇప్పుడున్న ఎరాలో మనకు అవసరం ఏంటంటే ఎవరినైనా ఒక మెంటర్షిప్ తీసుకోవాలి. అంటే ఒక మెంటర్షిప్ అంటే ఇప్పుడు ఒక మహిళని ఇంకొక మహిళ ఎంపవర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు పక్కన వాళ్ళు చేస్తే, అంటే ఇప్పుడు వేరే వాళ్ళు రాణిస్తున్నారంటే మనకి అంటే అది అయ్యో తను రాణిస్తుంది, నేను రాణించలేకపోతున్నాను అని అనుకోకుండా తను రాణిస్తుంది, తనని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను రాణించాలి. సో ఆ ఉత్సాహం అనేది, ఆ ప్రోద్బలం అనేది అందరిలో రావాలి. ఒకరినొకరు ప్రోత్సహించాలి. మహిళలు ప్రతి ఒక్కరు వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు, అంటే అది హోమ్ మేకర్ కానీ, లేకపోతే ఏదైనా వృత్తిలో ఉన్న వాళ్ళు కానీ, ఎవరిని వాళ్ళు అంటే సపరేట్ గా కాకుండా ఒక ప్రోత్సాహంతో ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వడం, అంటే కొన్ని ఇప్పుడు మహిళా క్లబ్స్ లాంటివి ఫామ్ అవ్వడం, లేకపోతే చిన్న ఒక ఫ్రెండ్లీ కార్యక్రమాలు లాంటివి పెట్టుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న మానసిక ఆందోళన నుంచి దూరం అవుతారు. ఎందుకంటే ఒక మంచి స్నేహితులతో, లేకపోతే ఒక మంచి అవగాహన ఇచ్చే మిత్రులతో, లేకపోతే కొంచెం అందులో ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఏ రంగంలో అయితే ఉన్నారో దాని గురించి ఒక గొప్ప సూచనలు ఇచ్చే ఒక మంచి ఒక గొప్ప వ్యక్తుల ఆధ్వర్యంలో కొంచెం మాట్లాడగలిగినారంటే వాళ్ళకి ఏదైతే సందేహాలు ఉన్నాయో వాళ్ళ రంగంలో కానీ, లేకపోతే వాళ్ళు దీని తర్వాత ఏదైతే రాణించాలనుకుంటున్నారో సో అలాంటి వాటిలో ఎప్పుడైనా కానీ ఒక ప్రోద్బలంతో, అంటే అందులో ఉన్న అనుభవజ్ఞులైన వారితో ఎవ్రీ ఉమెన్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. అంటే ఒక హోమ్ మేకర్ అయితే తను ఏదో నార్మల్ అయిన మనిషి, ఒక డాక్టర్ అయితే గొప్ప, ఇట్లాంటిది కాదు. ఎవరి పనులు వాళ్ళకు గొప్ప. సో ఎవ్రీ ఉమెన్ ఈజ్ యూనిక్. సో వాళ్ళ ప్రతిభను, వాళ్ళకున్న ఉత్సాహాన్ని, వాళ్ళకున్న ప్రోద్బలాన్ని ఈ సమాజానికి ఉపయోగపడాల్సిందిగా, నలుగురికి ఉపయోగపడాల్సిందిగా, వాళ్ళ సొంత ఈగోస్ అండ్ దెన్ కొంచెం నారో మైండెడ్నెస్ కాకుండా కొంచెం బ్రాడ్ మైండెడ్ తో ఆలోచించి, ఇప్పుడు సమాజంలో మనం జెండర్ బయాస్ ని బ్రేక్ చేస్తున్నాం. సో జెండర్ బయాస్ బ్రేక్ చేసినప్పుడు ఇంకా మోర్ అండ్ మోర్ ఎంపవర్మెంట్, మహిళలకి ఒకరికొకరు సహకారం చేసుకొని సో మంచి విధంగా అందులో, అంటే ఇప్పుడు ఒకరినొకరు ప్రేరేపించుకుని వెళ్తే అది చాలా ఉపయోగంగా ఉంటది. ఇంకా మంచి మహిళా దినోత్సవం ఇంకా మనం చాలా అంటే పవర్ఫుల్ గా, అంటే చాలా ఎంపవర్మెంట్ గా మనం జరుపుకోగలుగుతాము. అండ్ దెన్ దేశ విదేశాల్లో కూడా మహిళలు ఇంకా వివిధ రంగాల్లో చాలా రాణించడానికి తోడ్పడుతుంది. నా పేరు హరిప్రియ అండి, డాక్టర్ హరిప్రియ రెడ్డి. నేను హైదరాబాద్ అండి. శ్రీమతి డాక్టర్ కె కమల గారు, శ్రీమతి అనురాధ గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, మిస్ అంజలి దిగొచ్చు, ఎందుకంటే సమయభావం తప్పదు కాబట్టి చేయాలి. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు దాత్రి అవార్డు రెడ్ క్రాస్ ద్వారా తీసుకున్నారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను అరోరా కాలేజీ ఎన్ఎస్ఎస్ చాలా సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ వారి సహకారంతో చాలా సోషల్ యాక్టివిటీస్, సోషల్ సర్వీస్ చేస్తున్నాము. సిపిఆర్ ట్రైనింగ్ అని ప్రతి సంవత్సరం మా స్టూడెంట్స్ని ఈ రెడ్ క్రాస్ వాళ్ళు చాలా మోటివేట్ చేస్తారు. వారి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం టీచర్స్ డే అని, అలాగే మహిళా దినోత్సవం నాడు మహిళలకి గౌరవించడానికి కోసం చాలా సన్మాన కార్యక్రమాల్లో కూడా మా స్టూడెంట్స్కి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామండి. సో ఇందులో భాగంగా నాకు కూడా రెడ్ క్రాస్ వారు
సన్మానం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అంటే స్త్రీలను గౌరవించడమే కాదు, సొసైటీలో ఇంకా ఎవరైనా కొంతమంది మీద వాళ్ళని కూడా మనము ఆ అమ్మాయిలు చాలామంది వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనము ముందుకు తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో మనం సర్వీస్ చేసి స్టూడెంట్స్ని కూడా మనము యూత్ని ఇన్వాల్వ్ చేయాలి ఇలాంటివి. సో యూత్ భాగంగా చాలా కాలేజీలో వీళ్ళు కనెక్ట్ అయ్యారు రెడ్ క్రాస్ వాళ్ళు. కాలేజీ విద్యార్థుల సహకారంతో, ఎందుకంటే వాళ్ళని మనం మోటివేట్ చేయడం కోసమని వీళ్ళు చాలా కాలేజీలతో కనెక్ట్ అయ్యి చాలా సర్వీసులు చేస్తారు. ఇందులో బీవీ రెడ్డి గారు చాలా ఆయన ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలకి పిల్లలని బాగా ప్రోత్సహించే విధంగా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు రెడ్ క్రాస్ దాత్రి అవార్డు తీసుకోవడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? నమస్తే అందరికీ. నేను శ్రీకాళహస్తి నుంచి వచ్చానండి. రెడ్ క్రాస్ తరపున నేను ఒక 4-5 years నుంచి ఉన్నాను రెడ్ క్రాస్ మెంబర్గా. చాలా బాగా సర్వీసెస్ చేస్తారండి. లాస్ట్ రెడ్ క్రాస్ తరపున కొన్ని శానిటైజర్స్, కొన్ని మందులు ఎవరికి ఏం కావాలని శ్రీశైలంలో దేవస్థానంలోనూ, యాగంటి దేవస్థానంలోనూ, ప్రతి దేవస్థానంలోనూ పంచడం జరిగింది సార్ రెడ్ క్రాస్ తరపున. ఇంకా మంచి సేవలు ఇలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రెడ్ క్రాస్ తరపున ఇంకా మంచి సేవలు కావాలని కోరుకుంటున్నాం సార్. మేడం, మహిళలకు ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఎన్నో దగ్గర అఘాయిత్యం కానీ ఇట్లా జరుగుతుంది. అట్లా తగ్గాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? సార్, మహిళలు మనం జాగ్రత్తలో ఫస్ట్ మనం ఉండాలి సార్. మన తర్వాతని ఏది ఎక్కడైనా వచ్చేదేనా సార్. మన జాగ్రత్తలో మనం ఉంటే, మన విధానంలో మనం ఉంటే ఎక్కడ ఏమీ జరగదు సార్. అంతా మంచిగానే ఉంటుందని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది. ఆ మంచిని గ్రహిస్తూ మనం ముందడుగు వేయాలని ప్రతి మహిళకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు దాత్రి అవార్డు ఇక్కడ రెడ్ క్రాస్ వాళ్ళు మీకు ఇచ్చారు కదా, మీరు ఏం చేస్తారు మేడం? నమస్కారం అందరికీ. నేను బంజారా హిల్స్ నుంచి వచ్చాను. రోడ్ నెంబర్ 1 ఇరమంజిల్ కాలనీ, సింగిల్ ఉమెన్. అయితే నేను కొంచెం పెద్దగా చెప్పాను. నేను ఇట్లా हिंदी में बोल सकती हूँ? మీకు कंफर्टेबल लैंग्वेज చెప్పండి. तो ये जो अवार्ड मिला हमको बहुत बड़ी खुशी है. जैसे लेकिन हर वुमेन जो है भी है, अभी हर लेडी ऐसा निकल के लोगों को क्या बोलते भरोसा दिलाना और आगे वाले को हेल्प करना, आगे वाले को कभी भी गिरा के बात नहीं करना, बड़े बुड्ढों की कदर करना, और जो भी है माँ बाप को, जो औलाद जो भी है ना, जिसके माँ बाप है उसके माँ बाप को औलाद बिछड़ाना नहीं, कि माँ बाप को खिदमत करना, माँ बाप को ओल्ड एज होम में डाल दे रहे हैं, ये गलत कर रहे हैं. ये औलाद का गलत है. ये उन लोग जो बचपन से पालते पैदा करते जो बड़ा करते, तो उसमें जो है ना उन लोगों की जिम्मेदारी है कि माँ बाप को देखना. आजकल के कैसे हो गए कि तो एक का सुना सुनी करके जो भी है ना माँ बाप को छोड़ दे रहे. पहले माँ बाप है तो बाद में सब है, उसके बाद ही हर चीज़ है. इसलिए माँ बाप को दूर नहीं कर लेना. हर किसी को मैं ये बोल रही कि किसी की भी माँ बाप हो दो, किसी को भी दूर नहीं करना, कि अपने माँ बाप को अपने करीब रखे मरे दम तक. बस उन लोग के इतना ही खुशी चाहते कि बस मेरे औलाद मेरे साथ रहे, बस मेरे को देखे, बस इतना ही है. बस इससे ज़्यादा मैं कुछ नहीं बोल सकती. ओके, टुडे अवार्ड मिला मैडम, दात्री अवार्ड. कैसा? बहुत बड़ी खुशी है. ये अवार्ड पहला अवार्ड है मेरा. ओके. अभी तक तो मैं अवार्ड नहीं ली, पहला अवार्ड है मेरा, बेस्ट अवार्ड है. तो अवार्ड जो भी दिए मेरे को, थैंक यू సో మచ్. ఓకే, అట్లా ఉన్నాను మేడం. ఈరోజు దాత్రి అవార్డు తీసుకోవడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు అనీషా. నేను హైదరాబాద్ నుండే. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. ఇప్పుడు ప్రస్తుతానికి కోకాపేటలో ఉంటాను. సో అపార్ట్ ఫ్రమ్ వర్కింగ్ ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తూ నేను యానిమల్స్కి కూడా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను. సో యానిమల్ వెల్ఫేర్, యానిమల్ క్రూయల్టీ, దీనికి కూడా నేను కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీసెస్, ఫిజికలీ, ఫైనాన్షియలీ, మెంటలీ అన్నీ చేస్తూ ఉంటాను. సో అందుకని నాకు ఈరోజు ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అవార్డు ఇచ్చారు. గుర్తు చేయాలి మేడం. ఇంతకు ముందు ఏదైనా అవార్డ్స్లో పాల్గొన్నారు ఎక్కడ? లేదండి, ఇది నా ఫస్ట్ టైమ్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి రికగ్నిషన్ వచ్చినప్పుడు, అంటే యానిమల్ వెల్ఫేర్ని చాలామంది అంత గ్రేట్గా చూడరు. అవును. సో ఇలాంటప్పుడు రికగ్నిషన్
వచ్చినప్పుడు చాలామంది దీన్ని సీరియస్గా తీసుకుంటారు. అంటే ఒకటి హ్యూమన్స్ కాదు, యానిమల్స్ కూడా ఈ లోకంలో ఈక్వల్ రైట్ దే హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ అని. సో ఇది మనము వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు దే విల్ ఆల్సో టేక్ దిస్ సీరియస్లీ, యానిమల్ వెల్ఫేర్ని సీరియస్గా తీసుకుంటారు. సో ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఫర్ రికగ్నైజింగ్ అండ్ ఫెలిసిటేటింగ్. మేడం, గవర్నమెంట్ ఏమో 50% ఏదైనా మహిళలకు అంటున్నారు, ఒక సైడ్ ఏమో ఎక్కడో దగ్గర ఏదో దగ్గర బాయ్స్ ఇబ్బంది పెట్టడం అమ్మాయి, అట్లాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం ధైర్యంగా ఉండటానికి? అంటే నాకు ఫస్ట్ ఇక్కడ కూడా చెప్పింది స్పీచ్లో ఏంటంటే మనము ఫస్ట్ యాజ్ ఫీమేల్స్ మనము సొంతంగా స్టాండ్ తీసుకోవాలి. చాలామంది భయపడతారు, మేబీ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ సరిగా లేకపోవడము, చాలా రీజన్స్ వల్ల రూరల్ ఏరియాస్లో ఎస్పెషలీ. సో ఫస్ట్ మనము మన సొంతంగా డౌట్ పెట్టుకోకుండా మన మీద వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ సెల్స్. అండ్ దాని తర్వాత మనకి ఆటోమేటిక్గా ఒక కమ్యూనిటీ దొరుకుతుంది హూ విల్ డెఫినెట్లీ. మేడం, ఈరోజు అంతర్జాతీయ మహిళా రెడ్ క్రాస్ ఆధ్వర్యం ద్వారా అవార్డు తీసుకున్నారు మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి. నేను బీసీ మహిళా తెలంగాణ స్టేట్ మహిళా సెక్రటరీగా పనిచేస్తున్నాను. రెడ్ క్రాస్లో కూడా ఒక మెంబర్ నేను. ఈరోజు మా రెడ్ క్రాస్ తరఫున ఈ అవార్డ్స్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా రెడ్ క్రాస్ తరఫున అందరు మహిళలను, గృహిణులను కూడా బయటకు తీసుకొచ్చి ఎలా చేయాలి మనం అంటే హెల్ప్ ఎలా చేయాలి, ఒక సంస్థ నుంచి మనం ఎలా చేయాలి బయటకు వచ్చి ఆడదంటే వంటింటికి అంకితం కాకుండా బయట కూడా మనం ఎన్నో హెల్ప్ చేయొచ్చు, ఎన్నో ప్రయాణాలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. మనం అందరం వచ్చే రెడ్ క్రాస్ నుంచి సేవాభావం మనలో ఇంట్లో మన పిల్లలకి భర్తకి చేసుకున్నట్లే బయట కూడా వచ్చి చాలామంది అనాథలు బ్లడ్ కోసం చాలా బాధపడుతున్నారు. బ్లడ్ డొనేట్ చేసి ఆ కార్యక్రమాలలో పాల్గొని ఇవన్నీ చేయాలని అందరినీ గైడెన్స్ ఇచ్చి మహిళలందరినీ తీసుకొచ్చి, నా తోటి మహిళలందరినీ తీసుకొచ్చి మేము ఈ కార్యక్రమాలు చేయాలని నేర్పిస్తున్నాను. దీనికి అందరు సహకరిస్తున్నారు, మా మహిళలందరూ సహకరిస్తున్నారు. మేడం, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, యంగ్ ఉమెన్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? యంగ్ ఉమెన్స్ సలహా ఏంటంటే వాళ్ళు చదువుకునే చదువులో తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ మంచి దారిలో వెళ్ళాలని నా కోరిక. బాయ్స్తో లేడీస్ మన లవ్ అది ఇది అని చెప్పి వాళ్ళ దారిలో చెడ్డ దారిలో వెళ్ళకుండా అందరు మహిళలు ఉత్సాహంగా తల్లిదండ్రులు చెప్పిన మాట విని చదువుకొని ఒక మంచి బాటలో నడవాలని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. ఫోటో ఉండడం అందరూ ఓకే అమ్మా.